హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక న్యూ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎవ్రీ సమ్మర్ చూస్తూనే ఉన్నారు కండి, ఎండలైతే ఇయర్కి బాగా పెరిగిపోతున్నాయి. మనం కొంచెమైనా వాతావరణం కంట్రోల్ చేయాలంటే మొక్కలైతే నాటాలండి. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చి మొక్కలేనండి. మా అన్నయ్య అయితే ప్రతి ఇయర్ కంపల్సరిగా రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మొక్కలైతే మా షెడ్లో నాటుతాడండి. అన్నయ్యకి మొక్కలైతే చాలా ఇష్టం. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను. మాకైతే ఒక షెడ్ ఉంది. ఆ షెడ్లో అయితే ప్రతి ఇయర్ అన్నయ్య రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మొక్కలైతే నాటుతాడు. అన్నయ్యకి మొక్కలంటే చాలా ఇష్టం. మనం కూడా ఇలా మొక్కలు నాటడం వలన వాతావరణం కూడా చాలా కంట్రోల్ చేయవుతుందండి. ఎండ చూస్తున్నారుగా ఎంత ఎక్కువ ఉందో, ఎండ కూడా తగ్గుతుందండి. ఇప్పుడైతే అన్నయ్య సత్తుపల్లి వెళ్ళి మామిడి మొక్కలైతే తీసుకొచ్చాడు. మార్నింగ్ వెళ్ళాడు సత్తుపల్లి, 8కి అలా వెళ్ళాడండి. ఆఫ్టర్నూన్ 2:30కి అలా వచ్చాడు. చూడండి, మామిడి మొక్కలు అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ అవన్నీ కూడా అన్నయ్య చెప్తాడు. ప్రతి ఇయర్ అయితే కంపల్సరీ అన్నయ్య అన్ని రకాల మొక్కలు అయితే నాటుతాడండి. అవి బతికినా బతకపోయినా అమౌంట్ వేస్ట్ అలా అని అస్సలు అనుకోడండి. కంపల్సరీగా మొక్కలు అయితే నాటుతాడు. మా షెడ్ నిండా ప్రతి ఇయర్ మొక్కలు అయితే చాలా నాటుతాడండి, అన్ని రకాల మొక్కలు. చూడండి, మా పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారు మొక్కలు దించడానికి. చిన్న మొక్కలు అయితే దించారండి. బట్ పెద్ద మొక్కలు దించడం వీళ్ళ వల్ల అయితే కాలేదు, చాలా వెయిట్ ఉన్నాయి. సో వీళ్ళైతే పెద్ద మొక్కలు దించలేకపోయారండి. చిన్న మొక్కలు అయితే దించగలిగారు. ఇలా మొక్కలు నాటడం వలన వాతావరణం కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఆల్సో మనకు కూడా మన చేతులతో నాటుకున్న మొక్క ఫ్రూట్స్ తిన్నా అనే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్గానిక్గా హెల్తీగా చాలా బాగుంటుందండి. చూడండి, పిల్లలైతే పోటీ పడి మరి వాటిని దించడానికి ట్రై చేస్తున్నారు. బట్ అవి చాలా వెయిట్ ఉన్నాయండి. మట్టే చాలా వెయిట్ ఉంది. సో వాటిని అయితే దించలేకపోయారు. చూడండి, చాలా ట్రై చేశారు, బట్ వాళ్ళ వల్ల కాలేదండి. ఫైనల్లీ ఒక మొక్కనైతే చాలా కష్టపడి అయితే దించారండి. ఆ మొక్కలో ఒక గవ్వ వచ్చింది. ఆ గవ్వను తీసుకొని వీళ్ళైతే చాలాసేపు ఆడుకున్నారు. చూడండి, గవ్వ దొరికిందనేసి దాంట్లో ఏదో పురుగుందనేసి విసిరేశాడు బాబు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మొక్క దించడానికి ట్రై చేస్తున్నారు. చూడండి, మా పిల్లలైతే డైలీ ఈ ప్లేస్కి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. డైలీ ఆడుకుంటారు. ఇలా అయినా పిల్లలు టీవీ ఫోను అవాయిడ్ చేయగలుగుతున్నాము. మా పిల్లలైతే ఎక్కువగా టీవీ ఫోన్ ఏమీ చూడరండి. మా పిల్లలు 4 మెంబర్స్ బాగా ఆడుకుంటారు. ఇక్కడికి వచ్చేసి ఈ మొక్కలకి వాటర్ పోయటం, కోడి పిల్లలు కూడా ఉంటాయి. ఆ కోడి పిల్లలకి అయితే చాలా ఫన్నీగా బాగా ఆడుకుంటారు. ఇలా ఆడుకోవటం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి. ఎప్పుడు ఫోను టీవీకి ఎడిక్ట్ అవ్వకుండా ఇలా ఆడుకోవటం కూడా హెల్త్కి చాలా మంచిది. ఇద్దరు కష్టపడి మొక్కనైతే పక్కకు జరుపుతున్నారు. చూడండి, పెద్ద మొక్కలు కూడా 2 కిందకి దించారు చాలా కష్టపడి. చిన్నపిల్లలైతే చిన్న మొక్కలు దించారు. చూడండి, ఇవైతే ఇంకా పెద్ద మొక్కలు, వీళ్ళైతే దించలేరు వీటినైతే. చూడండి, మా పాప 2 మొక్కలైతే
పట్టుకుంది. వెయిట్ అయితే చాలా ఉన్నాయి, అయినా కూడా బాగా పట్టుకుంది. మా బాబు అయితే పట్టుకోలేకపోయాడు చూడండి. ఇవేనండి మేము లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు. ఇదైతే బత్తాయి మొక్క అండి. కాయలు అయితే ఇంతకంటే పెద్దగా అస్సలు అవ్వలేదండి, కొంచెం చిన్నగానే ఉన్నాయి. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. వాటర్ ఎక్కువ లేకపోవటం వలన ఏమో కానీ కాయ అయితే పెద్దగా అవ్వలేదండి, చిన్న చిన్నగా ఉన్నాయి. ప్రతి ఇయర్ అయితే కన్ఫామ్గా మొక్కలు అయితే వేస్తాడండి అన్నయ్య. నిమ్మ చెట్టు ఈ ఇయర్ అయితే మీ నిమ్మకాయలు అస్సలు కొనలేదండి. మా చెట్టు నిమ్మకాయలు మాకు సరిపోయాయి. చాలా నిమ్మకాయలు కాసాయండి నిమ్మ చెట్టుకైతే. బట్ నిమ్మకాయలు కూడా బాగా పెద్దగా అయితే లేవండి, మీడియం సైజులో ఉన్నాయి. నిమ్మ చెట్టు మీద గూడు ఉంది చూడండి, బర్డ్స్ గూడు. మాకైతే ఈ సమ్మర్లో నిమ్మకాయలు సరిపోయాయి. చాలా నిమ్మకాయలు అయ్యాయండి. మా రిలేటివ్స్ వాళ్ళకు కూడా ఇచ్చాము, నిమ్మకాయలు ఎక్కువయ్యి చూడండి. మన చేతులతో మనం పెంచుకున్న చెట్టు నిమ్మకాయలు. కొబ్బరి చెట్లు చాలా మొక్కలైతే ఉన్నాయండి. బత్తాయి మొక్కలే 2-3 ఉన్నాయి. ఇదైతే బత్తాయి కాయ చూడండి. డైలీ పిల్లలు వెళ్ళి అక్కడ బత్తాకాయలన్నీ ఒలుచుకొని తింటారండి. నిమ్మకాయలు కోసి పాకెట్లలో పెట్టుకుంటున్నారు ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళటానికి. వీళ్ళు మొక్కలు దించడానికి వెళ్ళిన టైంలో 4-5 అవుతుంది టైము. అప్పుడైతే కొంచెం గాలిదుమ్ము వచ్చేటట్టు ఉందండి. చూడండి ఒలుచుకొని తినేస్తున్నారు పిల్లలు బత్తాయికాయ అయితే. అలా అక్కడ తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంటికి తీసుకొస్తే అస్సలు తినరండి. అదేంటో నాకే తెలియదు. నెక్స్ట్ బండి అయితే లోనకి తీసుకొచ్చామండి. తీసుకొచ్చి మొక్కలు మొత్తం దించాము. నేచర్ చూడండి ఎంత బాగుందో, సౌండ్స్ అవన్నీ. అందుకే నేనైతే వాయిస్ తీయలేదు, మీరు కూడా వినండి. హెల్ప్ చేయపోండి, మీరు కూడా మొక్కలు దించడానికి వెళ్ళండి. ఇందాక ఒకవైపు మేస్తుంది, ఎక్కడ కష్టం పడతాను. అర్జున నువ్వు కూడా వెళ్ళు. ఓయ్ అమ్మో,
ఎవరికి నాకే తెలీదు. ఈ 3 కేసరి, ఈ 3 పండూరి మామిడి, ఇది కొత్తపల్లి కొబ్బరి, ఇది జలాలు, ఇది చిన్నరసాలు, ఇది మళ్ళీ జలాలు, ఇది హిమాయత్. అన్నిట్లో బెస్ట్ ఏది? కేసరి టేస్ట్ బాగుంటుంది. 1100 రూపీస్ మొక్క, ఒక్క మొక్క. కాస్ట్ ట్రాన్స్పోర్ట్ 300, మొత్తం 1400. ఎన్ని కేజెస్ బ్యాగ్? 75 కేజెస్ బ్యాగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి.